మంగళగిరిలో P4 తొలి వార్షికోత్సవం నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరిలోని శ్రీ భవనఋషి స్వామి దేవాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు P4 1 ఇయర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ప్రత్యేక అధికారి, గుంటూరు జిల్లా హౌసింగ్ పీడీ జేవీఎస్ ఆర్కేవి ప్రసాద్, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, అదనపు కమిషనర్ శ్రీమతి శకుంతలాదేవి, గుంటూరు జిల్లా పార్లమెంట్ జనరల్ సెక్రటరీ పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్, పట్టణ జనసేన అధ్యక్షులు మారుతీరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కేశంనేని అనిత, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల ఎంపీడీఓలు మరియు ఏఎస్ఓలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ మార్గదర్శిగా పాములపాటి శేషయ్యను గౌరవ అతిథులు సత్కరించారు. అనంతరం తిరుపతి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు. ఏదైతే గత సంవత్సరం ఉగాది రోజున P4 అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా మన మంగళగిరి నియోజకవర్గంలో మన ఐటీ శాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు 16,000 మందిని గుర్తించడం జరిగింది. ఆ 16,000 మందికి 600 మంది మార్గదర్శకంగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే అవసరమో సమాజానికి, అదేవిధంగా వ్యవస్థలకి, ప్రతి ఒక్కళ్ళకి వృద్ధి చెందాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మార్గదర్శకులుగా అందరికీ కూడా మా మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత సంవత్సరం నుంచి కూడా మన వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ ఎన్నో పార్కులు ఏర్పాటు చేశారు. అంటే ఆరోగ్యంగా ఉంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఒక పార్కులు పిల్లలు ఆడుకోవడానికి అన్ని కార్యక్రమాలకి అక్కడ వచ్చి కొన్ని చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం, అదేవిధంగా మన CSR ఫండ్స్తో మా శ్మశాన వాటికలు ఎక్కడా లేని కార్యక్రమాల్లో అక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా RV ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మన లోకేష్ గారు స్వంత నిధులతో 15 కోట్ల ఏర్పాటు నెడమర్లో ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా అప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన ఉగాదికి ఈ P4 ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయటం, ఇది రాష్ట్రం మొత్తం ఇది చేయటం, ఈరోజు సారు తిరుపతిలో ఇది చేయటం, మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ P4 కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ ఉపయోగించుకుంటున్న వాళ్ళందరికీ, దీనికి సహకరిస్తున్న మార్గదర్శకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మా నారా లోకేష్ గారి అనేక కార్యక్రమాల్లో అభివృద్ధి చేయటం జరుగుతుంది. అందుకని అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాలను ఉద్దేశించి గతంలో 2020 విజన్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రకటిస్తే ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షాలంతా కూడా 2020 విజన్ అంతా ఏం జరుగుతుందని చెప్పి గేలి చేసిన సందర్భాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చూశారు. ఆయన విజన్ ఎలా ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కానివ్వండి, నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి అర్థమయ్యే విధంగా 2020 విజన్ను పూర్తి చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర విజన్ 2040లో భాగంగా ఏదైతే బిలో పావర్టీలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2029కి ఈ బిలో పావర్టీలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా బంగారు కుటుంబాలుగా మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మరియు పబ్లిక్ వీరిద్దరి పార్ట్నర్షిప్తో P4 అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం ఉగాది రోజున అప్పుడు ప్రారంభించడం జరిగింది. దానికి దరిదాపుగా 20 లక్షల కుటుంబాలని అధికారులు ఐడెంటిఫై చేయటం, అది సంవత్సర కాలంలో 17 నుంచి 18 లక్షల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మారుతున్నటువంటి తరుణంలో కూడా
ఈ సంవత్సర కాలంలో P4 ద్వారా ఎవరికైతే రాష్ట్రంలో కానివ్వండి అనేక నియోజకవర్గాల్లో కానివ్వండి ఎలాంటి మేలు జరిగిందనే విషయంలో భాగంగా ఈ రోజున తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం, వారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ P4ని స్ఫూర్తిగా తీసుకొని తన సొంత ఖర్చులతో 15 కోట్ల రూపాయలతో దరిదాపుగా నిడమరులో స్కూల్ కానివ్వండి, పార్కుల అభివృద్ధి కానివ్వండి, ప్రైవేటు భాగస్వామ్యంతో RO ప్లాంట్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధే కాకుండా కమ్యూనిటీ హాల్స్ కట్టించడమే కాకుండా మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు మారిపోయే విధంగా ఈ P4 అనే కార్యక్రమం సహకరించింది. ఈరోజు P4 కార్యక్రమంలో భాగంగా ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లాస్ట్ 1 ఇయర్లో ప్రోగ్రామ్స్ కూడా సమీక్షించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మార్గదర్శులు కానీ బంగారు కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ P4 ప్రోగ్రాంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే దాదాపు మనకు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే నిడమర్రు లోకేష్ గారు సొంత నిధులతో దాదాపు 15 కోట్లతో ఒక స్కూల్, మంచి మోడర్న్ స్కూల్, అల్ట్రా మోడర్న్ స్కూల్ ఒకటి అప్గ్రేడ్ చేయడం తర్వాత కొండపదేని పార్క్ కావచ్చు, అదేవిధంగా వైట్ ఫీల్డ్ పార్క్ కావచ్చు, RO ప్లాంట్స్ దాదాపు 20-25 RO ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈ బంగారు కుటుంబాలన్నీ కూడా ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ఇంకా కార్యాచరణ ప్లాన్ తయారు చేసి అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ సంబంధించిన వరకు ఇంకా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి మేము ఇంకా చర్యలు తీసుకుంటాం. P4 ప్రోగ్రామ్ హానరబుల్ సీఎం గారు లాంచ్ చేసి 1 సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సరంలో మనం చేసినది ఏమిటి, ప్లస్ ఎంతమంది కుటుంబాలు బంగారు కుటుంబాలకి హెల్ప్ చేయడం జరిగింది, మార్గదర్శుల్ని వారిని సన్మానించుకొని జరిగిన ప్రోగ్రెస్ని రివ్యూ చేసుకొని రాబోయే సంవత్సరంలో ఈ మార్గదర్శులు చేసిన దాన్ని మిగతా వాళ్ళకు కూడా తెలియజేసి ఎక్కువ మంది మార్గదర్శులు వచ్చేటట్టుగా ఇంకా సమాజంలో వాళ్ళకై వాళ్ళే వాలంటరీగా వచ్చేటట్టుగా చేయటము, మిగతా మిగిలిపోయిన 16,000 మంది బంగారు కుటుంబాలను కూడా రాబోయే 1 ఇయర్లోనే మంగళగిరి కాన్స్టిట్యున్సీ సంబంధించిన బంగారు కుటుంబాలందరినీ కూడా ఈ ఫ్రేమ్లోకి తీసుకొచ్చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ ఐడెంటిఫై చేసేసి మార్గదర్శులను టైప్ చేయటం అనేది ప్రణాళిక పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఇది ఒక వేదికగా తీసుకొని ఇక్కడి నుంచి వర్క్ చేయడానికి తగిన ప్రణాళిక రచించుకొని ఒక టీం వర్క్ అందరం కలిసి చేయడానికి నిశ్చయించుకున్నాం. థ్యాంక్ యూ. చేసినట్లయితే మీకు ఈ బంగారు కుటుంబాలని గైడ్ చేయగలరు. మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే మనము ఈ కార్యక్రమంలో ఒకరికొకళ్ళు మనం కలుస్తున్నప్పుడు చాలా అవసరంలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా మనకి తారసపడుతూ ఉన్నారు. అంటే ఇంటి పెద్ద ఏదో ఒక జబ్బు అలా పడి లేదా యాక్సిడెంట్ జరిగి మూలన పడటంతో మామూలు కుటుంబాలు అనేవి తట్టుకోవటం కష్టంగా ఉండి అలాంటి సందర్భాల్లో చాలా అవసరం ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎటువంటి ఆసరా లేని ఓల్డ్ ఏజ్లో ఉన్న కుటుంబాలు, ఇలాంటివన్నీ కూడా చాలామంది తారసపడి మనకి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా కూడా దీనికి ముందుకు రావచ్చు. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి అందరూ కూడా స్పందించాలని కోరుకుంటున్నాను.